చేసినవి చెప్పుకోకపోవడంలో మేము ఫెయిల్ అయ్యాము. ఇది నేను చెప్పిన మాట కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో అన్న మాట. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గ్రహించినందుకు, దీన్ని గ్రహించడమే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినవన్నీ ఎవరు చెప్పుకోవాలి? వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా చెప్పాలి. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేస్ చెప్పాలి, ఎంపీలు చెప్పాలి. ఇవన్నీ వాళ్ళ బాధ్యతలు. సో అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చెప్పుకోలేకపోవడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విఫలం అయింది అని చెప్పి ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. టాపిక్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయితే నేనైతే విన్నాను. మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో చాలా వ్యాలిడ్ వీడియో ఒకటి అయినా చూపించడం జరిగింది. దాన్ని ప్లే చేస్తాను నేను. బిఫోర్ ప్లేయింగ్ ద వీడియో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ని కట్టారా, ఇంత అభివృద్ధి జరిగిందా అని చెప్పి ఆయన క్లిప్స్ చూపించిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను బాస్. మరి మీకు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఒకసారి ఆ వీడియో చూడండి. నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఆ చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించమా, అసలు ఏం చేసినామని ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు. ఒకసారి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జీజీహెచ్ కడప, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జీజీహెచ్ కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టినాం. చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. క్యాన్సర్ కేర్ సెంటర్ at GGH కడప, రిమ్స్ GGH కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ ను పెంచి, కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్, యూజీ పీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు, ట్రామా కేర్ బ్లాక్ క్యాథలాబ్ GGH కాకినాడ, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ, పీజీ మెన్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ ఎట్ తిరుపతి, బర్న్స్ వార్డ్ అనంతపూర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు, రిమ్స్ GGH శ్రీకాకుళం ఇంక్రీస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విశాఖపట్నం, బర్న్స్ వార్డ్ GGH కర్నూలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకు చూపిస్తా ఉన్నాం. పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించినాం. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కావాలి. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోస్, ఇంకా ITDA పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలి. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేక. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఎందుకు నవ్వుతున్నాను అంటే, ఈ వీడియో జగన్మోహన్ రెడ్డికి ప్లే చేసిన తర్వాత ఈ వీడియోకి కాదు, ఈ వీడియో ఫేక్ వీడియో, ఇదంతా కూడా మా హయాంలో కట్టాము, అదే ఇది మనం పబ్లిసిటీ చేసుకోవడం మర్చిపోయా అని చెప్పి ఒక ITDP సోషల్ మీడియా భ్రమలోకి వస్తారా, పాపం వాళ్ళు ఫీల్ అవుతారా అని చెప్పి నాకైతే నవ్వొస్తుంది పాపం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డెవలప్ చేశారని చెప్పి వాళ్ళకు కూడా తెలిసి ఉండదు. సో ఇప్పుడు తెలిసిన తర్వాత వాళ్ళు మిస్ అయ్యారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు పాపం, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళంతా కూడా. వాట్ ఎవర్ ఇట్ మేబీ, జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా అభివృద్ధి పనులు చేశారని చెప్పి, అందులో కూడా చేసిన అభివృద్ధి చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఎప్పటికైనా గ్రహించినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ సంతోషించాలి. థ్యాంక్ యూ.